చక్కగా వేడిగా ఉంది, బాగా వేడిగా ఉంది. ఇంకా లోపల ఉందా? చాలా దూరం ఉందండి. మొత్తం ఊపిరి ఆడిద్దాం మనకి వెళ్ళడానికి. కడిగారు నీళ్ళు, కడిగారు. ఇది ఎలా పట్టు గుత్తికొండ బిలం శివాలయం చూసారా? కొండ లోపల ఎంత గృహం ఇది, చాలా లోపలికి ఉంది. ఇంకా ఇంకా చాలా లోపలికి వెళ్ళచ్చు. పెద్ద గృహ ఇది. ఇదంతా అరుగు కట్టారు ఇక్కడ శివాలయం. చెక్కారు, మొత్తం అంతా తొలిసారు. ఇది అది బొమ్మల్లాగా, అది మనం కిందకి వెళ్ళాలండి, దారి ఉంది. చెక్కారు అంతా బాగా. కరెంటు వైర్ లాగి గుత్తికొండ బిలం. ఇది మొత్తం అన్నీ అటు వెళ్దాం కిందకి. నీళ్ళే ఇంకొస్తాయి. కొండ తొర్ర, మెట్లు శుభ్రంగా వేసారా. ఇటు లోపలికి వెళ్తే అదేలేండి. మనం ఇటు వెళ్దాం అనుకున్నాం. ఇటు వెళ్ళచ్చా? మరి ఇటే వెళ్దాం. అంత చీకటిగా ఉంది. లైట్లు పూర్తిగా వేసినా ఇంతేనా? శివలింగం, గుత్తికొండ బిలం. చాలా చీకటిగా ఉంది చూసారా? ఒక 7-8 వేల మంది వచ్చినా కానీ సరిపోయింది గృహ అంతా. పల్నాటి బ్రహ్మనాయుడు గృహానికి మెట్లు దారి. అర్థమవుతుంది ఇది. ఇవన్నీ అప్పట్లో రాజులు ఇక్కడ కాపురాలు చేసేవాళ్ళు అనమాట. ఈ లోపల మనకు ఊపిరి ఆడతలేదు. ఇవన్నీ మెట్లు, అడుగడుగు మెట్లు. పల్నాటి బ్రహ్మనాయుడు చరిత్ర మీకు తెలిసే ఉంటుంది. మనం అంత లోపలికి వెళ్ళలేము. ఇంకా ఇంతకంటే లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదనమాట. ఇవన్నీ మెట్లు కొత్తగా కట్టారు. ఇవన్నీ సిమెంట్తో, అంటే రాతితో చెక్కిన మెట్లను సరి చేశారు. ఇక్కడ లైవ్ పెడదామంటే సిగ్నల్ లేదు, లేకపోతే లైవ్ పెట్టేవాడిని. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి లేదు. ఇదిగోండి పల్నాటి బ్రహ్మనాయుడు. లోపలికి వెళ్తారు కానీ ఇదంతా తడితడిగా ఉంది చూసారా? గాలి ఆడతలేదు వచ్చే కొందికి. అంటే ఎలా చెమట పోసేస్తున్నా. ఒక్క చెప్పులు వేసుకొని రావడానికి వీల్లేదా ఏంది? ఇంతవరకు సరి చేశారు, ఇక్కడ నుంచి సరి చేయలేదు. అబ్బో, వెళ్ళినంతకాలం ఉందిగా పొడుగ్గా లోపలికి. చాలా దూరం ఉందండి. నీళ్ళు ఉన్నాయి. ఇది బురద అండి గురుగారు, ఇదంతా బురద. లేదు కానీ మనం ముందుకు వెళ్ళాలంటే అవకాశం లేదు. ఒక పని చేద్దాం, కొంచెం పైకి వెళ్ళి అక్కడ కూర్చుందాం ఒక 2 నిమిషాలు. కానీ లోపలికి వచ్చి మనం అంత చాలా లోతుగా ఉంది. ఇవన్నీ రాజులు చెప్పినాయిగా. ఇప్పుడు మునీశ్వరులు ఇక్కడ తపస్సు చేస్తారండి. అదేలే. ఇప్పుడు బ్రహ్మనాయుడు
బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడే, పల్నాడు బ్రహ్మనాయుడు. బ్రహ్మనాయుడు ఏ బొక్కలో పోయిండో తెలియదు అదే. లోన. ఇక్కడ నుంచి ఉందన్నమాట ఆయన జీవితం. ఇటేపు వెళ్ళిపోయాడా? బొక్కలోకి వచ్చినప్పుడు నాయకులు వాళ్ళకి ఇద్దరు జరిగేటప్పుడు అదేలేండి చరిత్ర. ఇది ఇక్కడ రాశారు బ్రహ్మనాయుడికి ఇంటి దారి అని. బ్రహ్మనాయుడు ఇంటికి వెళ్ళే దారి అని రాశారు అక్కడ శిలాపలకం మీద. ఇంక ఈ బొక్కలోకి వచ్చి ఆయన మాయమైపోయాడు. ఎంత పెద్ద గృహ ఇది. కనీసం 10,000 మంది వచ్చినా కానీ తేలిగ్గా సరిపోతారు. ఇక్కడ కూర్చున్నాం.